వచ్చే పూజించి నైవేద్యాలను సమర్పిస్తారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని లేకపోయినా ఇబ్బంది లేదు. అందరికీ విరివిగా దొరికే పుష్పాలంటే చాలు బతుకమ్మ సిద్ధం. ఓ పల్లెల్లో గుమ్మడాకులు వచ్చి వాటిపై తంగేడు, గునుగు, గన్నేరు, గోరి, బీర, రుద్రాక్ష, నిత్యమల్ల వంటి పుష్పాలన్నింటినీ అందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు సహస్రాని. 6వ తరగతి నుండి వచ్చాను. బతుకమ్మలో మొదటి రోజైన ఎంగిలి పూల బతుకమ్మను వేడుకగా జరుపుకుంటారు. ఎంగిలి పూలు అనడానికి పేర్చడానికి ఆ పూల కాడలను చేతులతో సమానంగా చించివేయాలి. అప్పుడు ఆ పూలు ఎంగిలై పరిణమవుతాయి. అలాగే మొదటి రోజు బతుకమ్మ పెద్ద అమావాస్య రోజు వస్తుంది కాబట్టి ఆ రోజు ఉదయాన్నే వేసి పెద్దల ఆశీర్వచనం. అటుకుల బతుకమ్మ ఆశ్వయుజ మాసంలో తొలి రోజైన పాడ్యమి నాడు జరుపుకునే బతుకమ్మను అటుకుల బతుకమ్మ అని పిలుస్తారు. ఈ రోజున అమ్మను ముద్దపప్పు బతుకమ్మగా కొలుస్తారు. ఈ రోజున ముద్దపప్పు, పాలు మొదలైన పదార్థాల రోజుల పాటు కొనసాగే బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా 4వ రోజున నానబియ్యం బతుకమ్మ అంటారు. ఈ రోజున నానేసిన బియ్యం, బెల్లం వంటి అమ్మకు ప్రీతిపాత్రమైన పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. అట్ల బతుకమ్మ ఈ రోజు తంగేడు, గునుగు, చామంతి, మందార పువ్వులతో 5 రకాలుగా బతుకమ్మను పేర్చి ఆరాధిస్తారు. ఈ రోజు వాయనంగా పిండితో చేసిన అట్లను పెడతారు. ఆడపడుచులందరూ సాయంత్రం బతుకమ్మను ఆడి బతుకమ్మ వేడుకలో 6వ రోజున అమ్మవారిని అడిగిన బతుకమ్మగా పిలుస్తారు. చాలా చోట్ల దీన్ని అగ్రంగా కూడా పిలుస్తారు. ఆ రోజున వేపకాయల బతుకమ్మను నిర్వహిస్తారు. నేటి వేపకాయల బతుకమ్మలో భాగంగా వేప చెట్టును ఆది పరాశక్తికి ప్రతిరూపంగా భావించి ఆ ఆది పరాశక్తికి నీరాజనాలు సమర్పిస్తారు. వేపకాయల బతుకమ్మకి నైవేద్యంగా పెడతారు. అంతేకాదు పప్పు, బెల్లంని కూడా నైవేద్యంగా 7వ రోజు సమర్పిస్తారు. వేపకాయల బతుకమ్మలో భాగంగా ఉదయం బతుకమ్మలను పూజించి బతుకమ్మ పాట ప్రధానంగా సాగే బతుకమ్మ సంబరాల్లో 8వ రోజున అమ్మను వెన్నముగ్గుల బతుకమ్మ అని పిలుస్తారు. తెలంగాణలోని ఊరు వాడలు పూల వనాలుగా మారుతాయి. తెలంగాణ సంస్కృతి ఆనవాళ్ళు బతుకమ్మ పెద్దరామావాస్య నుండి దుర్గాష్టమి వరకు జరుపుకుంటాం. 9వ రోజు సద్దుల బతుకమ్మ. ఆ రోజు బతుకమ్మను పెద్దగా పేరుస్తాం. పెద్దగా పేర్చడమే కాకుండా ప్రత్యేకమైన తెలంగాణ ఆడపడుచులు ఉత్సవంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. ఆనాటి రోజుల్లో 9 రోజుల బతుకమ్మ పండుగలో సద్దుల బతుకమ్మ అతి ముఖ్యమైనది. ఆ రోజు సందడే వేరు. ఆ రోజు ఎన్ని పూలు దొరికితే అన్ని పూలతో బతుకమ్మను పెద్దగా పేరుస్తాము. నమస్కరిస్తున్నాను. ఈ శరన్నవరాత్రుల్లో పరబ్రహ్మని జగన్మాతగా మన వారి కొలుస్తుంది. శాస్త్ర పురాణాలనే కాక లౌకిక జీవనంలోనూ శక్తి ఆరాధనకు విశేష ప్రాధాన్యత ఉంది. నవరాత్రి ఉత్సవాలకు విశేష ప్రాముఖ్యం ఉంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ప్రత్యేకత ఏమిటంటే ఈ పండుగను 10 రోజులతో జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగలో 3 విశేషాలు. రాముడు రావణుని సంహరించిన రోజు ఇద్దరు మహాపురుషులకు శమీ వృక్ష పూజతో సంబంధం ఉందని తెలుస్తుంది. రామాయణంలో రాముడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు శమీ వృక్షం రాముడికి విశ్రాంతినిచ్చిందని అంటారు.
Trekayugam nati September and October. According to the Hindu calendar, it falls in the Ashwara month of Hindu calendar. Now means night and Ratri means night. This year, Navratri is going to celebrate it on 13th of October to 22 of October. Sit with your elders. Sit with your elders. And how they are preparing. Like today, I really appreciate all the 6th to 10th grade girls who sat around with their educators and nicely they are giving one by one. You know, that is called not only a discipline but also respect towards the thing what we are doing. Yes, for this also we are having pujas. So, shall we start? But only in the two conditions. There should not be any kind of shoutings. పత్తి పువ్వులు నీ పెదవుల నవ్వులుగా, గునుగు పువ్వులు నీ గుండె సవ్వడిగా, కంది పువ్వులనే కంటి పాపలుగా, సీతా జడ పూలే నీలో సిగ్గులుగా, పూలు చేరి నీ చీరలాగా మారి ఆడబిడ్డలాగా నిన్ను తీర్చిదిద్దుతుంటే నాలుగా ఊరే
మెట్టినిల్లు వీడి చెల్లి పుట్టినిల్లు చేరే వేళ అట్టరాని ఆనందాలే